శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. ప్రథమాధ్యాయం 15వ శ్లోకం నుండి చెప్తాం. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ 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 పృథక్. ఈ శ్లోకాలు మననం చేయాలి. కథా సందర్భంలో ఎక్కడ దాకా వచ్చాం? ఎప్పుడైతే భీష్ముడు తన శంఖమును సింహనాదంగా సింహగర్జనగా పెద్దగా ఊదాడో వెంటనే స్వామి యొక్క ప్రతిస్పందన ఉంటుంది సాధకులకు. అంటే భోగేషణ తనలో ఎప్పుడైతే విజృంభిస్తుందో, భోగేషణ యొక్క ప్రేరణ తీవ్రమవుతుందో, ఎప్పుడైతే సాధకుడు కృష్ణుని ఆశ్రయించి ఉంటాడో అటువంటి సాధకుడికి భోగేషణ యొక్క తీవ్రత ప్రబలినప్పుడు, ఎక్కువ మితిమీరినప్పుడు ఏమవుతుంది? వెంటనే స్వామి యొక్క ప్రతిస్పందన లోపల నుండి వస్తుంది. ఎట్లా చెప్పారు? తత శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితో మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతుః. దివ్యమైన శంఖము లోపల నుండి వస్తుంది అంటే స్వామి యొక్క ప్రతిస్పందన మనకు ఎట్లా వస్తుందంటే, ఏ విధంగా సాధకుడు దాన్ని నిగ్రహించటానికి తనను తాను పలికించుకుంటాడు. శంఖం అంటే పలికించుకోవటం. దాన్ని తనను తాను ఎట్లా పలికించుకుంటాడు అనేది ఇక్కడ బాగా స్పష్టంగా చూపిస్తున్నారు. స్వామి యొక్క అభయం మనకెప్పుడు ఉంటుంది స్వామిని ఆశ్రయించిన వాడికి. అది ఇక్కడ ఏమన్నారు? దాన్ని ఏ ఏ శంఖాలు ఎవరెవరివో పేర్లు చెప్పినట్లుగా ఉన్నాయి. పాంచజన్యం అనే శంఖము హృషికేశుడు పూరించారు. అర్జునుడు ధనంజయ అన్నారు. అంటే ఏ పేరు చెప్పారో అదే పేరుతో చెప్పుకుంటే ఆ సందర్భానికి ఆ పేరు ఎందుకు చెప్పారో మనకు అర్థమవుతుంది. ధనంజయ దేవదత్తం ప్రదత్మతు. తర్వాత భీమకర్మ వృకోదర. భీమకర్మ భయంకరమైన కర్మలు చేసే భీముడేమో పౌండ్రం అనే శంఖమును పూరించాడు. రాజా యుధిష్ఠిర, రాజైన యుధిష్ఠిరుడు ఇక్కడ అనంత విజయం అనే శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములనే శంఖములను ఊదారని చెప్పారు. ఇది దానికి వర్డ్ టు వర్డ్ మీనింగ్, ముఖ అర్థం. ఇంతటితో ఓం తత్సత్ అంటే మనం తర్వాత శ్లోకానికి వెళ్ళిపోవచ్చు. ఇందులో అంతకంటే పెద్ద అర్థం లేదనుకుంటే. కానీ నిజంగా భగవద్గీత ఎందుకు అట్లా వ్యాస మహర్షి అంత చక్కని పదాలను అక్కడ కూర్చి చూపించారు అంటే, దాని యొక్క విలువను మనము తత్వపరంగా అర్థం చేసుకుంటే ఒక్క పాంచజన్యం అనే పదంలో సృష్టి అంతా వస్తుంది.
ఎట్లా చెప్పుకుందాం మరి? దాటేద్దామా చెప్పుకుందామా? చెప్పుకుందాం. ఎందుకంటే ఆ చెప్పుకోకపోతే మొత్తం 701 శ్లోకాలు ఎన్ని రోజుల్లో అయిపోతాయి, టకటక అయిపోతుంటాయి. కనుక అది కాదు మనకు కావాల్సింది. లోతుగా ఏ తత్వాన్ని మనకు అందిస్తున్నారో అక్కడ ఆ లోతైన అంతర్గర్భితమైన తత్వాన్ని మనం మననం చేయాలి. పాంచజన్యం అనే ఒక శంఖము, అక్కడ కృష్ణుడికి హృషికేశ అన్న పదం, ఆ నామం చెప్పారు. అంటే ఏది నామం అంటే ప్రసిద్ధి. హృషికేశ అనే లక్షణములతో అక్కడ ప్రసిద్ధి స్వామి యొక్క రూపం. అయితే దీనికి పురాణ కథగా కూడా ఒక కథ చెప్తారు. ఇప్పుడు కూడా తత్వానికి చక్కగా ఒక కథ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అనగనగా ఒక రాజనగానే పిక్చరైజ్ చేసుకునే ఒక ఊహా కల్పనా శక్తి మనకు ఉంది కనుక తత్వాన్ని కథ ద్వారా అందిస్తే బాగా గుర్తుపెట్టుకుంటారు, ధారణ అవుతుందని అట్లా చెప్తారని చెప్పుకున్నాం ఇదివరకు. ఈ పాంచజన్యం అనే శంఖానికి వెనక ఉన్న కథ ఏమిటంటే, కృష్ణ పరమాత్మ సాందీపని అనే గురువు దగ్గర శిష్యుడిగా 64 రోజుల్లో 64 కళలు నేర్చుకున్నాడట. మనకు 64 జన్మలైనా సరిపోవు, అట్లా ఉన్నది. 64 రోజుల్లో ఎందుకు నేర్చుకున్నాడు గురువు దగ్గర? జగద్గురువుకు గురువు ఎందుకంటే మానవ మాతృడిగా ఈ దేహంలోకి వచ్చినప్పుడు గురువు లేకుండా ఏ విద్యను కూడా అభ్యసించలేరు అన్న ఒక సత్యాన్ని లోకానికి చాటడానికే కేవలం సాందీపని అనే గురువు దగ్గర చేరారు. అక్కడ గురువుల దగ్గర విద్య అయిపోయిన తర్వాత చివరిలో గురుదక్షిణగా ఏమి ఇవ్వాలని అడిగితే అప్పుడు సాందీపని మహర్షి ఒక కోరిక కోరుతారు. ఏమిటంటే ఆయన కొడుకు సముద్ర స్నానానికి వెళ్ళి దేహం విడిచేశాడు కనుక మరణించిన నా కొడుకుని జీవింపజేసి నాకు ఇవ్వు కృష్ణ అని అడుగుతారు. నువ్వు జగద్గురువు కాబట్టి ఆ పని చేయగలవు అని తెలుసుకున్నాను కాబట్టి అది అడుగుతాడు. ఇప్పుడు అతను చనిపోయిన ఆ మునికుమారుని తీసుకురావటానికి సముద్రం దగ్గరికి వెళ్తారు శ్రీకృష్ణ పరమాత్మ. వెళ్ళినప్పుడు సముద్రుడిని పిలిస్తే సముద్రుడు చెప్తాడు, లోపల ఒక పంచజనుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసుడు ఆ మునికుమారుని తినేశాడని చెప్తాడు. స్వామి దూకి మళ్ళీ ఆ పంచజనుడు అనే రాక్షసుని వధించినప్పుడు ఆ రాక్షసుడి లోపల ఒక శంఖం ఉంటుంది, అదే పాంచజన్యం. పంచజన్యుడు అనే రాక్షసుని లోపల ఉంది కాబట్టి పాంచజన్యం అని కథాపరమైన అర్థం. అది తీసుకుంటాడు. కానీ మునికుమారుడి ప్రాణం అక్కడ ఉండదు. అప్పుడు మళ్ళీ యమపట్టణానికి వెళ్ళి ఈ పాంచజన్యాన్ని ఊదుతాడట. ఆ ధ్వనికి భయపడిపోయి యమధర్మరాజు వచ్చి ఏం కావాలని అడిగితే మునికుమారుని ప్రాణాలు కావాలని అడిగితే తెచ్చిస్తే ఇచ్చేశాడు తిరిగి. కథ ఎట్లా ఉంది? బాగుంది. మనకు సంబంధం లేనంత వరకు అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ అదేమిటో తెలుసుకున్నప్పుడు నోట్లో పచ్చి వెలక్కాయ పడుతుందో లేదో చూసుకోండి. ఇది పంచజన్యం నుండి వచ్చిన ఒక పాంచజన్యం అనే శంఖం యొక్క వివరణ. ఇప్పుడు ఒక రాక్షస ప్రవృత్తిని చూపించారు అక్కడ. పంచజన్యుడు అనే ఒక రాక్షసుని చూపించారు. ఇప్పుడు ఈ పాంచజన్యం అనే పదము ఒక సృష్టి క్రమాన్ని కూడా చూపిస్తోంది. ఆ సృష్టి క్రమాన్ని చూపించి తర్వాత ఎందుకు అది రాక్షసుని దగ్గరకు వెళ్ళిందో అది మననం చేస్తే తత్వపరంగా మనకు అర్థమవుతుంది సృష్టి యొక్క రియాలిటీ ఏమిటని. ఈ యూనివర్స్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే ఒకటేమో స్ట్రక్చరల్ ఆస్పెక్ట్, ఒకటేమో ఫంక్షనల్ ఆస్పెక్ట్. అంటే ఒకటి మ్యాటర్కి సంబంధించింది, ఇంకొకటి కాన్షియస్నెస్కి సంబంధించింది. ప్రస్తుతం సైంటిస్ట్ కూడా ఈ రెండింటి మీద చాలా కృషి చేస్తున్నాడు. హార్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాటర్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని 2 పెట్టుకొని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు. పాపం రెండింటికి కూడా అంతు చిక్కటం లేదు. ఎందుకంటే రెండింటిని వేరే వేరే ఆస్పెక్ట్స్గా చూస్తున్నాడు తను. చూసి ఇది తెలుసుకోవాలి అంటే మ్యాటర్కి మూలాధారం ఏమిటి, కాన్షియస్నెస్కి మూలం ఏమిటి, ఈ రెండింటిని కనుక్కునే ప్రయత్నం నేటి సైంటిస్ట్ తీవ్రంగానే చేస్తున్నాడని చెప్పాలి. కానీ 2 కూడా కష్టతరమైనవని తనకు అనిపిస్తున్నాయి. ఎందుకంటే దానికి మళ్ళీ భౌతికంగా వెతుకుతాడు కాబట్టి, భౌతికవాది. సైంటిస్ట్ అంటే భౌతికవాది కాబట్టి అవి దొరకటం లేదు. ఈ రెండింటికి సమన్వయం అయ్యేటట్టుగా ఈ పాంచజన్యం అనే పంచీకరణ అనే ఒక వ్యవస్థను చూపిస్తుంది ఈ పదం ఈరోజు మనకు. సృష్టి ఆరంభంలో సచ్చిదానందములు మాత్రమే ఉన్నాయి.
సత్ చిత్ ఆనంద అనే 3 పదాలను కూడా చిత్ అనే దాన్ని చైతన్య ప్రకాశ జ్ఞానం అని వివరంగా చెప్పటంలో 3 తీసుకుంటారు. అంటే అప్పుడు 5 లక్షణాలు అవుతాయి. ఏమిటవి చెప్పండి? సత్, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనంద. ఇవి సచ్చిదానందమునకు వివరమైనవి. ఇంకా మఠంలో స్వామివారు ఇంకా వివరణ ఇచ్చారు. అది మనకు శ్రీ భగవాను వాచ మొదలైన రోజు అది మొదలు పెట్టుకున్నాం. ఇప్పటికీ ఇవి 5 లక్షణాలు. ఈ 5 లక్షణాలు 5 పంచీకరణం అయింది సృష్టిలో. సృష్టి ఎట్లా ఆవిర్భవించింది అంటే పంచీకరణం అంటారు ఆ ప్రాసెస్ని. ఏమైంది అంటే ఈ అధిష్టాన లక్షణముల నుండి, అంటే సత్ అనేది ఉనికి ఉన్నది, అది చైతన్యవంతమయ్యి ప్రకాశంగా జ్ఞానంగా సమృద్ధిగా ఏర్పడటాన్ని దాని యొక్క క్రియాశీలక రూపం వచ్చేసిందనమాట. అంటే సత్తు ఉంటే దానికి క్రియ లేదు, ఏం లేదు, చేయటానికి ఏం లేదు, క్రియ లేదు. ఉండటం అంటే ఉండటం అంతే, దానికి క్రియారూపం లేదు. సృష్టి అన్న అంశం రావటానికి సత్ అనే అంశము తనను తాను చైతన్యవంతం చేసుకుని ఒక క్రియాశూర్యుల రూపంలోకి తీసుకురావాలి కదా. దానికి చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములనే ఒక మౌలికమైన ఒక తత్వరూపాన్ని తీసుకుంది. అది దాన్నే మనం ఆత్మ అన్న పదంతో చెప్పుకుంటాం. ఆత్మ అంటే ఏమిటంటే నిరంతర ప్రవర్తన, అంటే ప్రవర్తనాత్మకంగా వచ్చిందనమాట. సృష్టి ఉన్న సత్ ప్రవర్తనాత్మకంగా రావాలి. యూనివర్స్ అంటే ప్రవర్తనాత్మక స్థితి కాబట్టి అక్కడికి రావాలంటే అది ప్రవర్తన తీసుకోవాలి. ఈ 5 లక్షణాలు అధిష్టాన లక్షణాలు. అంటే ఉండుట తనలో తాను చైతన్యవంతమై మళ్ళీ అది ప్రకాశంగా అంటే వెలుగుగా ఏర్పడుతుంది. ఆ చైతన్యం మనకు ఎట్లా తెలుస్తుంది అంటే వెలుగుగా తెలుస్తుంది. ఆ వెలుగును ఎక్కడ గుర్తిస్తాం? ఎరుకలో గుర్తిస్తాం. ఆ ఎరుక ఎట్లా ఉంది? నిండుగా ఉంది, ఇంకా దానికి లోటు లేదు. ఇది మౌలికమైన ఒక దాని తత్వస్వరూపం. దీని నుండి పంచీకరణంలో మొదటిగా పంచ తన్మాత్రలు ఏర్పడినాయి అంటారు. దీన్ని మనం ఈ 5 లక్షణాలను ఆత్మ అంటున్నాం. ఈ ఆత్మ నుండి పంచ తన్మాత్రలు ఏర్పడిన దాన్నే మనం ఇదివరకు కూడా ఒకసారి చెప్పుకున్నాం. ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధీభ్యః అన్నం. ఇది సృష్టి యొక్క వరుస క్రమాన్ని తైత్తిరీయోపనిషత్తు చెప్పిందని చెప్పుకున్నాం. అంటే పంచీకరణంలో మొదట వచ్చింది పంచ తన్మాత్రలు అంటారు. తన్మాత్ర అంటే తత్ మాత్ర అంటే కొలత. దాని యొక్క కొలతగా అంటే ఈ 5 అధిష్టాన లక్షణముల కొలతగా ముందు పంచ తన్మాత్రలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఈ 5 కూడా ఏర్పడినాయి, తన్మాత్రల రూపంలో ఏర్పడినాయి. తన్మాత్ర అంటే ఏమిటంటే ఈ సచ్చైతన్య ప్రకాశ జ్ఞానానందములు భౌతికమా అభౌతికమా? అభౌతికం. ఈ అభౌతికం నుండి అభౌతికంగానే తన్మాత్రలు ఏర్పడినాయి. అంటే మనం చూస్తున్న ఈ పంచమహాభూతాలు దానికి ముందు అవి తన్మాత్రల రూపంలో ఉంటాయి. అంటే అభౌతిక స్థితిలో ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి ఇవన్నీ కూడా అభౌతిక స్థితిలో ఉన్నప్పుడు తన్మాత్రలు అంటారు వాటిని. ఆ తన్మాత్రలు పంచీకరణం అయినప్పుడు భౌతికంగా మళ్ళీ మనం చూస్తున్న ఆకాశము, వాయువు ఇవన్నీ పంచమహాభూతములుగా ఏర్పడినాయి. అంటే 3 స్టెప్స్ వచ్చినాయి ఇప్పుడు. ఒకటి ముందు పంచ అధిష్టాన లక్షణములు, తర్వాత పంచ తన్మాత్రలు, ఆ తర్వాత పంచ తన్మాత్రల నుండి పంచీకరణం అయ్యి పంచమహాభూతములు ఏర్పడినాయి. ఈ పంచీకరణంలో ఏమిటంటారంటే ఇప్పుడు ముందు ఒక మహాభూతం ఆకాశం. ఆ ఆకాశంలో ఏముంటుంది? 50% ఆకాశం ఉంటుంది. మిగతా 50%లో 4 భాగాలు ఈ వాయువు, జలము, భూమి, అగ్ని ఇవి 4 ఉంటాయి. మళ్ళీ వాయువు దగ్గరకు వచ్చేటప్పుడు 50% వాయువు ఉంటుంది. మిగతా ఈ 50%లో 4 మిగతా మహాభూతములు ఉంటాయి. అంటే ఎట్లా ఉంటుందంటే దేనికి అది విడిగా ఉండకుండా ఇప్పుడు ఒక భౌతిక దేహం ఉందన్నాను, ఇది పంచమహాభూతాలతో ఏర్పడినంత మాత్రం చేత ఎక్కడైనా మనకి ఇక్కడ మట్టి ఉంది, గాలి ఉంది, ఆకాశం ఉంది కనిపిస్తుందా? కనిపించదు. అంటే పాకమైనట్టుగా అనమాట. ఇప్పుడు మనం ఒక పాకం వండామనుకోండి, పప్పు వండాం, లేకపోతే కిచిడి వండుతారు. కిచిడి వండినప్పుడు ఏమేమి వేస్తాం? బియ్యము, పప్పు, కూరగాయలు, ఇంకా చింతపండు పులుసు, ఇంకేవేవో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు అది
ఫస్ట్లో వేసినప్పుడు ఎట్లుంటాయి, దేనికి అది విడివిడిగా కనిపిస్తాయి. నీళ్లు ఇవన్నీ విడివిడిగా ఉంటాయి. కానీ అది పక్వమై పాకమైనప్పుడు ఎట్లా అవుతుంది, అన్నీ కలిసి ఒక మిక్స్చర్ తయారైనప్పుడు అన్నీ కలిసి ఉంటాయి. వేటి ఉనికిని అవి చాడుతుంటాయి. అంటే పప్పు రుచి వస్తుంది, అన్నం రుచి తెలుస్తుంది, కూరగాయల రుచి తెలుస్తుంది, కానీ కలిపి ఉంటాయని. అది పంచీకరణం అనుకోండి. అంటే పంచభూతాత్మక సృష్టి రావటానికి పంచమహాభూతాలు కూడా సమన్వయంగా వాటిని అవి కలుపుకుంటే అది ఎట్లా వస్తుంది, ఈ పంచభూతాత్మక సృష్టి. అంత మ్యాటర్ మొత్తం ఇప్పుడు ఏముంది, అందులో పంచమహాభూతాలు ఉన్నాయి, కానీ వాటి రేషియో డిఫరెంట్గా ఉంటుంది. ఆ రేషియో డిఫరెన్స్ వల్ల మెటీరియల్ వేరుగా కనిపిస్తోంది మనకు. అంటే ఈ పూర్తి సృష్టి ఇప్పుడు ఏమైంది, 3 స్టెప్స్లో వచ్చింది. ఒకటి పంచ అధిష్టాన లక్షణములు. ముందు అది కాన్షియస్నెస్. ఇది కాన్షియస్నెస్ నుండే, అంటే మీకు అర్థం కావాలని కాన్షియస్నెస్ అని పదం వాడుతున్నాం. అంటే సచ్చిదానంద లక్షణములను ఇప్పుడు స్మృతి అని, సచ్చిదానంద స్మృతియే కాన్షియస్నెస్. అది ఎట్లా వచ్చింది, పంచ తన్మాత్రలుగా ఏర్పడి ఆ అభౌతిక స్థితి నుండి భౌతిక స్థితికి రావటానికి పంచమహాభూతములుగా ఏర్పడిన ఈ వ్యవస్థను పంచీకరణం అంటారు. ఇది మూడు స్టెప్స్ అయిపోయినాయి. మళ్ళీ ఇది ఎట్లా వచ్చిందంటే పంచ జ్ఞానేంద్రియాలకు చేరిందట. ఇప్పుడు ఎక్కడ తెలుస్తాయి మనకి ఇవన్నీ, మన జ్ఞానేంద్రియాలతో. ఆకాశమునకు శబ్ద గుణం ఉంది, మనం ఎట్లా గుర్తిస్తాం, శ్రవణేంద్రియం ద్వారా గుర్తిస్తాం. వాయువునకు స్పర్శ గుణం ఉంది, మనము చర్మం ద్వారా స్పర్శేంద్రియం ద్వారా గుర్తిస్తాం. తర్వాత అగ్నికి రూపగుణం ఉంది, మనం కంటి ద్వారా చక్షురింద్రియం ద్వారా రూపాన్ని గుర్తిస్తున్నాం. తర్వాత నీరు, రుచి, నీటికి రుచి ఉంది, రుచి మనం రసనేంద్రియం ద్వారా గుర్తిస్తున్నాం. తర్వాత భూమికి వాసనను ఘ్రాణేంద్రియం ద్వారా గుర్తిస్తున్నాం. అంటే ఈ పంచ అధిష్టాన లక్షణం నుండి వచ్చిన పంచ తన్మాత్రలు, పంచమహాభూతములు జీవుడి యొక్క పంచ జ్ఞానేంద్రియములను చేరినవి అంటారు దీన్ని. ఈ చేరిన తర్వాత వీటికి తర్వాత ఈ పంచ జ్ఞానేంద్రియాలు 4వ స్టెప్ అయింది. ఇంకొక లెవెల్లో అదేమిటంటే ఇంద్రియార్థములు అంటారు. ఇంద్రియార్థములు అంటే అంటే ఇంద్రియం కోరేదేదో అది ఇంద్రియార్థం. ఇంద్రియం దేన్ని కోరుతుంది, శ్రవణేంద్రియం దేన్ని కోరుతుంది, శబ్దమును కోరుతోంది. ఎందుకు కోరుతోంది శబ్దమునంటే నిశ్శబ్దమును తెలియజేయటానికి అంటాం మనం. ఇప్పుడు ఒక ఉదాహరణకి, మనం శబ్దమును వింటున్నామా, నిశ్శబ్దమును వింటున్నామా? మనకు శబ్దమును వినటం బాగా పరిచయమైన పని, నిశ్శబ్దమును వినటం మనకు పరిచయం లేని పని. ఉదాహరణకి ఎన్నిసార్లు కొట్టాడు వీడు? సరిగ్గా విననట్టున్నారు. 5 సార్లు కొట్టాడు. 5 సార్లు శబ్దాన్ని విడివిడిగా విన్నారు మీరు. ఎట్లా వినగలిగారు? ఒక్కొక్క శబ్దం రావటానికి మధ్యలో మీరు నిశ్శబ్దాన్ని కూడా విన్నారు కనుక మళ్ళీ వచ్చిన శబ్దాన్ని వింటున్నారు. అంటే కాన్స్టెంట్గా మనం శబ్దాన్ని వింటున్నామా, నిశ్శబ్దాన్ని వింటున్నామా? నిశ్శబ్దమేమో కాన్స్టెంట్గా వింటూ ఉన్నది, శబ్దమేమో మధ్యలో వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసిపోయేదాన్ని శబ్దం అంట. అంటే యూనివర్స్ అంతా మనము వ్యవహారం చేసే లోకం అంతా కూడా ఆ సైలెన్స్కి డిస్టర్బెన్స్ అన్నమాట. నిజం అది. సైలెన్స్ అనే పరమాత్మ స్వరూపంలో డిస్టర్బెన్స్ కల్పిస్తే ఈ లోకం జగత్తు వస్తుంది. అంటే మనం ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గా పరమాత్మ స్థితిలో ఉండి దానికి డిస్టర్బెన్స్ కలిగించే ప్రయత్నం చేసి వ్యవహారం చేస్తాం. ఇది మనం చేసే పని. కానీ ఇంద్రియార్థం అన్నప్పుడు శ్రవణేంద్రియానికి శబ్దం మీద దృష్టి లేదట, నిశ్శబ్దం మీద దృష్టి ఉందట. రసనేంద్రియానికి బయట పదార్థం యొక్క రుచి మీద దృష్టి లేదట, ఆస్వాదన, రస ఆస్వాదనే ధాతువు. అంటే ఆస్వాదన, రసో వై సహ అని బ్రహ్మమునకు ఒక నిర్వచనం. అంటే ఆస్వాదన మీద దానికి దృష్టి ఉంది, అది ఆస్వాదిస్తున్నాం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, లాలాజలం ఎట్లా ఆస్వాదిస్తున్నాం, కాన్స్టెంట్గా. మధ్యలో డిస్టర్బెన్స్ రూపంలో రుచి వస్తుంది అన్నమాట. అట్లాగే అన్నీ కూడా శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు, ఇవి ఇంద్రియార్థములు అంటారు. అంటే పంచీకరణం ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది? 5 అధిష్టాన లక్షణాలు, దాని తర్వాత 5 పంచ తన్మాత్రలు, ఆ తర్వాత పంచ మహాభూతములు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ఇంద్రియార్థములు.
ఇవి పంచీకరణం అంటారు. ఇవి పంచలు అనమాట. దీన్నే పంచశబ్దానికి పచి విస్తారవచనే పచి వ్యక్తీకరణే అంటారు. అంటే విస్తరించిందట ఈ సచ్చిదానంద స్మృతి స్వరూపం. విస్తరించినప్పుడు ఈ సృష్టి వచ్చింది, ఇంకా వ్యక్తమైంది. అవ్యక్త రూపంలో ఉన్నది వ్యక్తమైంది, అంతే కదా. ఇప్పుడు అవ్యక్త రూపంలో ఉన్న నిశ్శబ్దం వ్యక్తం అయితే శబ్దం అంటాం మనం. రూపం కూడా ఏమిటి? అగ్ని అనే ఒక రూపానికి కాన్స్టెంట్గా మన కన్ను రూపాలను చూడటానికి అలవాటు పడింది, కానీ రూపాలు ఎట్లా వస్తున్నాయి, వ్యక్తం ఎట్లా అవుతున్నాయి మనకు? దీనికి ఐ యొక్క విజన్ మెకానిజంతో పోల్చి చెప్తే, బయట నుండి ఒక కాంతి మనను డిస్టర్బ్ చేసినప్పుడు మనం ఒక రూపంలో చూస్తాం దాన్ని, అది లేకపోతే మనం ఏం చూడం. అందుకే అంటే బయట వెలుగు వచ్చి మన కంటి అందు రిఫ్లెక్ట్ అయితే అప్పుడు ఒక రూపాన్ని రూపొందించుకుంటాం. కనుక అది కూడా డిస్టర్బెన్సే. ఎంటైర్ యూనివర్స్లో మనం చూసే అన్ని డిస్టర్బెన్సెస్. దేనికి? పరమాత్మ స్వరూపానికి. అప్పుడు ఇది సృష్టి తయారవుతుంది. ఇది పంచీకరణం అన్నారు. దీన్ని ఈ కాన్షియస్నెస్ అందాం. అంటే ఇదంతా సచ్చిదానంద స్మృతి యొక్క విస్తారం. ఈ విస్తరణను 5 స్థాయిల్లో మళ్ళీ జీవుడు గ్రహిస్తాడు దాన్ని. అది రాక్షసం ఎందుకయిందో మనకి ఇప్పుడు అర్థం అవ్వాలి. ఈ 5ంటిని ఎందుకు ఇట్లా విస్తరించింది? ఉనికి పాడు చేయడానిక, బాగు చేయడానిక? వ్యక్తం ఎందుకయింది తనంతట తాను? మోసపోవడానికి వ్యక్తమైందా? జీవుడు భ్రాంతిలో పడటానిక, బ్రహ్మం అవ్వటానిక? బ్రహ్మం అవ్వటానికే ఇది విస్తరించింది. మనమేం భయము? ఇదే వాడుకొని భ్రాంతిలో పడ్డాం. బ్రహ్మం అవ్వాల్సిన చోట భ్రాంతిలో పడి, ఆ భ్రాంతి ఎన్ని స్థాయిల్లో ఉంటుందంటే, ముందు దైవత్వం, ఉన్నతమైన స్థాయి, హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. తర్వాత మానుషత్వం. ఆ మానుషత్వం తర్వాత పశుత్వం కంటే ఇంకా లోవర్ లెవెల్ మృగత్వం కంటే ఇంకా లోవర్ లెవెల్ రాక్షసత్వం. ఇన్ని స్థాయిల్లో ఉంటాయి. అయితే మనకు రాక్షసులు అని కథల్లో రాక్షసులు ఉంటారు, మళ్ళీ మృగాలు ఉంటాయి, పశువులు ఉంటాయి, మనుష్యులు ఉన్నారు, ఇంకా దేవతలు కూడా ఉన్నారని మనం అనుకుంటున్నాం. ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయని మనం అనుకుంటున్నాం. ఎక్కడున్నాయి అవన్నీ? మనలోనే. ఎప్పుడు ఏది అడిగినా ఒకటే సమాధానం. ఇక్కడ ఏమిటి? అన్నీ మనలోనే ఉంటాయి. ఇప్పుడు బయటగా ఇదంతా కనిపిస్తున్న దాంట్లో ఈ 5 అంశములు ఏమిటంటే, అవి ఉపమానాత్మకం. మనలో ఉన్న 5 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ని దర్శనం చేయడానికి ఉపమానం చూపించారు. అందుకే కథల్లో ఎప్పుడు రాక్షసుడు ఉంటాడు. అసలు రాక్షసుడు లేకుండా కథ ఉందా ఎక్కడైనా? పురాణాల్లో ఉండనే ఉండదు. పండగ రాదు, రాక్షసుడు లేకపోతే ఏది రాదు. రాక్షసుడు ఉంటేనే వాడు చచ్చిపోతే పండగ వస్తుంది. అప్పుడే మనం పిండి వంటలు తినొచ్చు, లేకపోతే లేదు. కనుక ఈ 5 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది బయటిది. అంటే మనలో ఉన్న వాటిని మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు రాక్షసత్వం ఏమిటి? మనం కథల్లో చూస్తే రాక్షసత్వం మనకు అర్థమవుతుంది, ఇట్లా ఉంటే ఇది రాక్షసత్వము అని. రాక్షసుడు అనేవాడు ఏమిటంటే అతి క్రూరమైంది. అది ఎట్లాంటి క్రూరత్వం అంటే, పగబట్టి ఎదుటివాడిని బాధించడానికి పూనుకుంటాడు రాక్షసుడు అంటే. ఇప్పుడు కథల్లో రాక్షసుడు మునులను, ఋషులను వాళ్ళని ఇబ్బంది పెట్టడం, తపస్సును డిస్టర్బ్ చేయటం చేస్తుంటారు ఎప్పుడు. అదే కదా మనకు అన్ని కథల్లో ఉంది. ఎందుకు అంటే, ఎదుగుతున్న ఒక జీవుణ్ణి భంగపరచటమే రాక్షసత్వం. ఎట్లా? పగబట్టినట్టుగా. వాడికి వీడికి ఏమి సంబంధం ఉండదు, అయినా సరే పగబట్టి. అదే ఇప్పుడు మనమేమో ఆ రాక్షసులం కాదు, నేనైతే సేఫ్ అని అనుకుంటాం. కానీ మన మాటలు ఒక్కొక్కసారి, మన చేష్టలు ఎట్లా ఉంటాయి? ఎదుటి వ్యక్తిని ఒక మాటని కావాలని బాధ పెట్టేటట్టు ఉండవు, అవసరం ఉండవు అక్కడ. కానీ మన కమెంట్ కావాలని ఎట్లా కమెంట్ చేస్తాం? ఒక ఈర్ష్యను ప్రదర్శించటానికి వాడిని ఒక మాట అని వాడి గుణపం గుచ్చినట్టు ఉంటుందంటారా మాటలు? మనసులో నిజంగా గుణపాలు గుచ్చుతారేమిటి? గుచ్చరు. కానీ ఆ మాట అట్లా గుచ్చినట్లుగా తాకుతుంది దానికి. అట్లా మనం ఎప్పుడెప్పుడు ఒక మనిషిని, ఇప్పుడు లోకంలో ఎంతోమంది క్రూరంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు కదా, అత్యాచారాలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు.
ఏ సంబంధం లేని వ్యక్తులను మోసాలు చేస్తారు. ఇప్పుడు మనకు సైబర్ నేరగాళ్ళని ఒకటి వస్తుంది కదా, వాళ్ళకి మనకి ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదు, మనకేం పగలేదు వాళ్ళతో. అయినా సరే వాళ్ళు అట్లా పీడించటానికి ఎప్పుడు పూనుకుంటే అదే రాక్షసత్వం, లోయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే వాడు కొద్దిగా కూడా వివేకం అనే అంశంతో ప్రవర్తించాడు. అట్లా లేదు, వాడికి ఏ సంబంధం లేకుండా ఉంటే రాక్షసుడు. ఇప్పుడు ఆ రాక్షస శబ్దానికి మనం ఒక ధాతువుతో అర్థం చెప్పుకున్నాం. అంటే రక్షపాలనే ధాతువు అంటే ఏమిటి? వాడు కట్టుదిట్టంలో ఉంచబడే అదుపులో ఉంచాలి వాడిని, అది రాక్షసుడు. అంటే వాడు రక్షింపబడవలసిన వాడు, అంటే అదుపులో ఉంచాలి ఇప్పుడు మనం, అప్పుడు రాక్షసుడు. అందుకే ఈ లోకంలో ఇటువంటి వాళ్ళని అందరినీ మనం ఏం చేస్తాం? శిక్షిస్తే అదుపులో ఉంచటం అంటాం వాటిని. అంటే మనలోని ఒక రాక్షస గుణాన్ని అదుపులో ఉంచితే అది పరిణామం చెంది పరివర్తన అవుతుంది, మార్పు వస్తుంది మనిషిలో. ఇప్పుడు తర్వాతది ఏమిటి? కొంచెము పైకి ఎదిగితే మృగం అంటాం. మృగాలంటే మనకేమిటి? సింహాలు, పులులు, తోడేళ్ళు, వైల్డ్ యానిమల్స్ అంటాం మనం. ఈ వైల్డ్ మృగత్వం ఎట్లా ఉంటుందంటే దాంట్లో హింసించటం కోసము వాళ్ళేం పగబట్టి తినరు, ఇంకొక జీవిని ప్రాణం తీసి తింటుంది మృగం, అంతే కదా. మనకు మృగం అంటే అదే ప్రయోగంలో తెలుసు కదా. ఇంకొక ప్రాణిని తన ఆకలి తీర్చుకోవటానికి ఇంకొక ప్రాణిని క్రూరంగా అనిపిస్తుంది మనకు చూడటానికి. ఒక పులి ఒక లేడీని చంపి తింటుంటే క్రూరంగా ఉంటుంది. మనుషులు చంపి తింటున్నారా లేదా? వీడు ఒకసారి విజయవాడ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వీడియో చూపించారు, చక్కగా ఒక పాట కూడా రచించారు. అసలు అడిగి తీసుకుందాం అనుకున్నాను మీ అందరికీ చూపించాలని, కానీ కుదరలేదు. ఎప్పుడైనా ప్రయత్నం చేసి తీసుకొస్తాడు. ఎంత కసాయితనంతో పశువులను ఇప్పుడు చంపుతున్నారు, ఆవులను, వాటిని ఒక వీడియో చూపించారు. చూసిన వాళ్ళు చాలామంది మారిపోతారు ఆటోమేటిక్గా అనిపించింది. ఇది మృగత్వం అనమాట. అంటే ఎవరికి పగేం లేదు, ఇక్కడ బాధ పెట్టాలని ఇంటెన్షన్ కూడా లేదు, కానీ తన కోసము తన స్వార్థం కోసము బాధ పెట్టడం అనే క్రియను చేస్తుంది. అది మృగత్వం అనిపిస్తుంది. అట్లాగే ఉందా లేదా? మృగాలు చేసే పని మనుషులు కూడా చేస్తారు. నాకు వాళ్ళ మీద పగేం లేదు, నేను మాత్రం మంచివాడినే, కానీ నేను నాన్ వెజ్ తింటున్నానంటే అర్థం ఏమిటి? ఒక ప్రాణిని చంపుతున్నాను, హింసిస్తున్నాడా లేదా? ఇప్పుడు మృగంతో పోల్చుకుంటే మనకి ఈజీగా ఉంది, కావాలని చెప్పట్లేదు, అది అక్కడ కనిపిస్తోంది కదా. ఇది మృగత్వం. అంటే విచక్షణ లేకుండా తన స్వార్థం కోసము కేవలం తిండిలోనే కాదు, చేష్టల్లో కూడా, వ్యవహారంలో కూడా, డబ్బు సంపాదనలో కూడా మోసం చేయటం అంటే ఏమిటి? ఎట్లా ఉంటుంది? అక్కడ నేను వాడినేమి అనడానికి లేదు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అంటే ఏమిటి చెప్పండి? లాభాపేక్ష లేకుండా, అబద్ధం ఆడకుండా బిజినెస్ చేస్తారు ఎవరన్నా? అసాధ్యం, అది చేయలేడు. ఎంత చండాలమైన ప్రోడక్ట్ అయినా ఇది తీసుకుని చాలా బాగుంటుంది అంటాడు. అడ్వర్టైజ్మెంట్ అంటేనే అది కదా, అబద్ధం ఆడటమే అడ్వర్టైజ్ చేయటం అంటే. అబద్ధాన్ని చాలా నిజంలాగా ఆనందంతో చెప్తూ ఉంటే నిజంగానే భ్రాంతిలో పడిపోయి అది కొనుక్కుంటారు. ఇప్పుడు ఏం చేశాడు? తను స్వార్థంతో డబ్బు సంపాదించడం కోసం మోసం చేశాడు. మోసం చేయటం నా ఇంటెన్షన్ కాదు, డబ్బు సంపాదన నా ఇంటెన్షన్ అంటాడు. అట్లా ఇది మృగత్వం. అంటే ఆలోచన లేకుండా స్వార్థంగా ప్రవర్తించటం. దాని తర్వాత కొంచెం ఎదిగితే ఏమంటారు? పశుత్వం అన్నాం మనం. పశువు ఏం చేస్తుంది? పశువులు అంటే ఈ గడ్డి గాదని తినే డొమెస్టిక్ యానిమల్స్ అనుకోండి. అవి ఏం చేస్తాయి? హెర్బివోరస్. డొమెస్టిక్ కాదు యాక్చువల్గా, హెర్బివోర్స్ అండ్ కార్నివోర్స్ అంటే సరిగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి? గడ్డి అవి తింటాయి, అంటే వాటి కోసం అవి ఎవరిని హింసించవు, ఉన్నదాంతో సర్దుకొని అక్కడ పడున్న దాన్ని తింటాయి, అంతేనా? గడ్డి వాళ్ళ తినకపోయినా రేపు పండిపోయి వాలిపోతుంది, కాబట్టి అది తిన్నా దానికి ఏం నష్టం జరగటం లేదు. అంటే ఒకరిని హింసించకుండా తన జీవితాన్ని గడుపుతుంది, కానీ అనాలోచితంగా ఉంటుంది. అది చాలా సాధువు అయిపోదు, అదేమి అందులో సాధుజీవి అని మనం ఆవును అన్నా కూడా దానికి ఆలోచన విచక్షణ ఏం లేవు. ఆ మృగం కంటే బెటర్లో ఏముంది? ఇప్పుడు ఎవ్వరికి ఏం బాధ నేను కల్పించను, నా జీవితాన్ని నేను గడుపుతాననే మనుషులు కూడా ఉంటారు. సాధుజీవులు అంటాం కదా కొంతమందిని. వాళ్ళు ఎట్లా ఉంటారు? అనాలోచితం. ఇంత మనుష్య జన్మ ఎత్తి కూడా ఒక వివేకం లేని పశువులాగానే బ్రతికి తిండి తిప్పలు వీటి మీద దృష్టి పెట్టి నీతిని ఎవరిని నేనేం బాధ పెట్టట్లేదు, ఎవరిని నేను అడుక్కోవటం లేదు, నాదేదో నేను బ్రతుకుతున్నానని సరిపోయింది అనుకుంటాడు జీవితం. సరిపోదు.
పశబంధనే ధాతు అంటే పశువు అంటే బంధింపబడిందని అర్థం. దేనికి? ఈ భౌతిక వ్యవస్థకే బంధింపబడింది. దీన్ని దాటే ఒక సచిదానంద స్మృతి, హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ని అందుకునే విచక్షణ దానికి లేదు. అందుకే పశువు అంటున్నాం మనం. పశువా మనిషివా అని అంటే తిట్టినప్పుడు అర్థం ఏమిటి? ఆలోచన ఉందా లేదా అని అర్థం కదా. అట్లా అంటే మనుషుల్లో చాలామంది అట్లా బ్రతుకుతారు. మృగంలాగా రాక్షసత్వం ఉన్న వాళ్ళు కొద్దిపాటి మంది, ఇప్పుడు ఎక్కువ ఉన్నారేమో. అంటే రేషియోస్ మారిపోయినాయి, కలియుగం వచ్చిన కొద్దీ రేషియోస్ మారిపోయినాయి. ఇప్పుడు మారిపోయి ఎక్కువ రాక్షసులు ఉంటారు, కొంతమంది మృగాలు ఉంటారు, కొంతమంది పశువులు ఉంటారు. తర్వాత ఎదిగితే మనిషి. మనిషి అంటే ఏమిటి? బుద్ధితో ప్రవర్తించేవాడు, మనస్సుతో ప్రవర్తించేవాడు. మనస్సుతో మనుగడ వీడికి. భౌతిక దేహ జీవితం మనుగడ లేదు ఇక్కడ. వీడికి ఏముంది? బుద్ధితో ఆలోచించి ప్రవర్తిస్తాడు. ఈ ప్రవర్తనలో కూడా మళ్ళీ పశుత్వమే ఉందా? దైవత్వానికి అటు ఇటు ఉన్నాడు కదా. ఇప్పుడు పశుత్వానికి దైవత్వానికి ఉన్నాడు. బుద్ధిని పశుత్వం కోసం వాడుకుంటున్నాడా అంటే డైలీ యాక్టివిటీస్ కోసం బుద్ధిని వాడుకుంటున్నాడా? దైవత్వానికి ఎదగడానికి, హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్కి ఎదగటానికి ఈ మనుష్య జన్మను వాడుకుంటున్నాడా అన్న దాని మీద మళ్ళీ డిఫరెన్షియేషన్ వచ్చింది. అంతేనా? అంటే ఇక్కడ కూడా మళ్ళీ తేడా ఉంది. బుద్ధితోనే ప్రవర్తించుకుంటూ, ఇప్పుడు మనం టెక్నాలజీ అంటే ఏమిటండి? బుద్ధితో కాకపోతే టెక్నాలజీ ఎట్లా వస్తుంది? రాదు. ఇంత హయ్యెస్ట్ అరిచేతిలో ప్రపంచం పెట్టుకొని బతుకుతున్నాం మనం. ఇంకేమున్నా లేకపోయినా బతకొచ్చు. సాధనకు దేహం ఎంత అవసరమో వ్యవహారానికి సెల్ ఫోన్ అంత అవసరం. మాకు కూడా తప్పదు, చచ్చినట్టు కొనుక్కోవాల్సిందే, దాన్ని వాడాల్సిందే. ఆ లెవెల్కి టెక్నాలజీని కనుక్కొని దాని మీద డిపెండ్ అయిపోయామంటే ఇదంతా బుద్ధి కుశలత. బుద్ధి కుశలత లేకుండా మనం లేం కదా. ఇప్పుడు బుద్ధి కుశలత ఉండి కూడా మళ్ళీ మనము పశువులు చేసే పనే చేస్తున్నాం, కానీ పెద్దగా వీడు వాడుకొని తపస్సు చేస్తున్నారా? ఇప్పుడు మనం వాడుకుంటున్నాం. మనం ప్రవచనాలు పెట్టడానికి వాడుకుంటే కొంచెం బెటర్ అది. అంటే ఈ బోధ అందరికీ అందాలి కాబట్టి ఒక మాధ్యమం, మీడియంగా దాన్ని వాడుకుంటున్నాం. కానీ మ్యాక్సిమం యూజ్ ఏమవుతుంది దానికి? మళ్ళీ ఆ పశుత్వపు లక్షణాలనే పోషించడానికే ఈ బుద్ధిని వాడుకున్నాం. అప్పుడు మనుష్యత్వానికి డిగ్రేడేషన్ అవుతుంది. ఇదే స్థానంలో మనిషి ఏమవ్వచ్చు? దైవత్వానికి ఎదగచ్చు. ఇది మనం చెప్పుకుంటున్నాం ఈ మధ్య. హ్యూమన్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, బాడీలీ యాక్టివిటీ, ఇది దాటటమే దైవత్వం. అంటే ఇప్పుడు ఈ పంచీకరణమైన సృష్టి నేను దైవత్వానికి ఎదిగేటట్టుగా ఉందా, రాక్షసత్వానికి పతనం అయ్యేటట్లుగా ఉందా చూసుకోవాలి. ఎప్పుడెప్పుడు రాక్షసత్వానికి అది దిగజారుతుందో అప్పుడప్పుడు స్వామి యొక్క అవతరణ అవుతుంది. అంటే సచ్చిదానంద స్వరూపమే బోధాత్మకంగానో అవతరించిందని నమ్మడం మనకి ఇష్టమైతే అవతార రూపంలోనూ వచ్చి ఆ రాక్షసత్వాన్ని అణచివేస్తుంది. ఇది దైవత్వానికి రాక్షసత్వానికి మధ్యలో ఇన్ని స్టేజెస్ ఉంటాయి. ఈ మధ్య స్టేజెస్ ఊగులాడుతుంటే లోపలుండి స్వామి వర్క్ చేస్తూ ఉంటాడు ఎదగటానికి, వాడికి బుద్ధి ఎదగటానికి. అయితే బాధ రూపంలో లేకపోతే బోధ రూపంలో. చెప్తే విన్నారనుకోండి, బోధ రూపంలో బోధ చేస్తాడు. వినలేదనుకోండి ఏం చేస్తాడు? 2 వేస్తే అప్పుడు తెలుస్తుంది. బుద్ధి తిన్నగా నడుస్తుంది. అంటే మనం ఏమంటాం, అమ్మో చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తుంది? ఇప్పుడు అంత ధైర్యం ఉందా తల్లులకి? 2 వేయగలరా? వేయలేరు. వేస్తే వాడు మళ్ళీ ఏడ్చుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతాడు అని భయం, లేకపోతే ఆత్మహత్య చేసేసుకుంటాడేమో అన్న భయం. అంత సెన్సిటివ్గా పెంచుతున్నాం మనం. అంటే మామూలుగా అయితే ఆ ఉపమానం పూర్వకాలానికి వర్తిస్తుంది. 2 వేస్తే అప్పుడు దారికి వస్తాడు. అట్లాగే సృష్టి కూడా మనకు అదే చేస్తుంది. ఈ మధ్యలో ఉన్నప్పుడు తీవ్రమైన రాక్షసత్వం ప్రబలిపోయినప్పుడు ఈ పంచజనుడు అనే రాక్షసుడు ఈ పంచీకరణాన్ని అట్లా వాడుకున్నప్పుడు, అంటే ఈ సృష్టిని దుర్వినియోగం చేసుకొని హింసాత్మకంగా తయారైనప్పుడు స్వామి ఏం చేస్తాడు? పంచజనుడనే రాక్షసుణ్ణి సంహరించి ఆ శంఖాన్ని ఊదుతాడు. ఊదితే అప్పుడు ఏమవుతుంది? మోక్ష సాధన యుద్ధం మొదలవుతుంది ఇక్కడ భగవద్గీతలో. అది స్వామి యొక్క పలికించటం. పాంచజన్యంలో సృష్టి అంతా ఉన్నది అందులో. అందుకది ఎవరు దాన్ని ఊదారు ఇక్కడ పూరించారు? హృషికేశుడు. హృషికేశ శబ్దానికి అర్థం ఏం చెప్పుకున్నాం మనం? హృషికానాం ఈశః. హృషికములంటే ఇంద్రియములు, ఈశ అంటే ఈశ ఐశ్వర్యే ధాతు, నియమించేవాడు. ఈ ఇంద్రియములను ఎవరైతే నియమించగలవాడుంటాడో, ఈ గుర్రాలని పగ్గాలను పట్టుకొని తన కంట్రోల్లో నడిపించే వాళ్ళు ఎవరు ఉంటారో అది హృషికేశ లక్షణం.
మనం ఋషికేశుల్లాగా బతుకుతున్నామో పంచజనుల్లాగా బతుకుతున్నామో మనకు చూసుకోవాలి ఇక్కడ. అంటే సాధకుడి స్థితిని ఎంచి చూసుకోవాలి, కంపేర్ చేసి చూసుకొని మనం ఎట్లా ఉన్నాం. పరివర్తన ఎదగటం అంటే ఒక్క చిన్న అంశాన్నైనా సరే రాక్షస అంశం మనలో ఉంటే చాలా సింపుల్గా కనిపిస్తున్నారు మనిషి, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఈ దెప్పి పొడుపు మాటలు అనటము సూటి, ఇప్పుడు ఎక్కువగా అత్త కోడళ్ళ విషయంలో ఉంటాయి కదా చాలా, అటువంటివి కావాలని అంటుంటారు. ఈ సీరియల్స్లో అయితే మొత్తం అదే ఉంటుంది. అది రాక్షసుల సీరియల్ అని అర్థం కాకుండానే చూస్తున్నారు అందరు, కానీ అంత రాక్షసత్వమే ఉంటుంది కదా అది. ఎక్కువగా వీడికి పేర్లు అస్సలు తెలియట్లేదు చెప్పడానికి మధ్య, కానీ ఎట్లా ఉంటుందంటే ఆ మాటలు అనుకోవటం కోసమే అది ఉంది. ఆ డైలాగ్స్ ఎంత పరుషంగా ఉంటే అంత బాగా హిట్ అవుతుంది ఆ సీరియల్. అట్లాంటి అవన్నీ కూడా రాక్షసత్వం కదా. అనవసరంగా ఒక మనిషిని పీడించటం, ఇవన్నీ నార్మల్ మనుషులే చేస్తుంటారు. నేను మంచివాడిని అని అనుకుంటుంటారు. ఈ మంచివాడిని అనుకోవటంలో మొన్ననే వీడికైతే ఒక జ్ఞానోదయమే అయింది. ఏమిటంటే మొన్న ఇక్కడ మేధా కాలనీలో పిల్లలకు బాలబ్రహ్మ అనే కార్యక్రమం మొదలు పెడితే ఎప్పుడు అడిగినా మీ అందరు ఏం చెప్తారు, మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అంటే అందరు ఏమంటారు, మీరు పిల్లలు అట్లా అనలేదు తెలుసా మీకు, ఎంత జెన్యున్గా చెప్పారో వాళ్ళు. ఎంత ఆనందంగా అనిపించింది వీడికి. కాదు మేము పూర్తి మంచివాళ్ళం కాదని ఒప్పేసుకున్నారు. పాపం వాళ్ళు అంత పెద్ద ఘోరాల నేరాలు ఏం చేయలేదు, అయినా సరే వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు, వాళ్ళలో ఆ నిర్మలత్వం ఇంకా బ్రతికే ఉంది. పెద్దవాళ్ళలో ఎందుకు లేదంటే అలవాటు పడిపోయారు. వాళ్ళ చెడ్డతనం అంతా మంచితనంగా వాళ్ళు మార్చేసుకొని అసలు ఆ తెలియడం కూడా తెలియటం లేదు. చిన్న పిల్లలు ఎంత చక్కగా చెప్పారు, నేను ఒప్పుకుంటా నాలో రాక్షసత్వం ఉంది అన్నది ఒక అమ్మాయి. ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. అందుకు పిల్లల్ని మార్చాలని వీడు ఎంత తపన పడుతున్నది. ఎందుకంటే చక్కగా అందరూ అన్ని చెడు గుణాలు అన్ని పెట్టేసుకొని నేను మంచివాడిని ఒక బ్రాండ్ వేసేసుకొని ఇంకా మార్కెట్లో వస్తుంది. దోషం తెలియకపోతే మారే అవకాశమే లేదు, దోషం తెలిస్తే మారుతాడు. ఒక చిన్నపిల్లవాడు వీడిని అడిగాడు, లోకంలో మనం ఎప్పుడైనా ఏదైనా సాధిస్తే పరమాత్మ కృప గురువు కృప అని అంటారు, ఏదైనా ఫెయిల్యూర్ వస్తే మాత్రం నా ప్రయత్న లోపమే అంటారు, ఎందుకని అని. ప్రశ్న ఎట్లా ఉంది, నువ్వు జీనియస్ అన్నాడు వీడు. ఎందుకంటే గుడ్డి నమ్మకం లేకుండా ఒక మంచి ప్రశ్నను అడిగాడు. ఎందుకు అట్లా అనాలి మీరు చెప్పండి, ఎందుకు అట్లా అనాలి? అంతా పరమాత్మ దైవానుగ్రహం అన్నట్టు మన కల్చర్లో ఉంది కదా, మన సంప్రదాయం నేర్పిస్తుంది. ఎందుకు అట్లా అనాలి, నేనే సాధించానని ఎందుకు అనకూడదు? ఎప్పుడైనా సరే ఏదైనా సాధించామంటే తనలో ఉన్న ఒక దైవాంశమే ప్రవర్తించి సాధిస్తాం, అది కరెక్ట్. కానీ దానికి మనకు అహంకారం రాకుండా ఉండటానికి ఒదగటానికి పరమాత్మ గురువు అనే ఒక అంశం మీద మనం ఒదిగి వినయాన్ని ప్రదర్శించటానికి, అహంకరించకుండా ఉండటానికి మనం ఆ మాట అంటాం. మరి ఫెయిల్యూర్ని కూడా వాళ్ళ మీద ఆపాదన చేయొచ్చు కదా, గురు కృప లేదు పరమాత్మ దయ లేదు అని అనం. మనం గబుక్కునేమంటాం, నాలోనే ఏదో ప్రయత్న లోపం ఉంటుంది అనే సంస్కారాన్ని నేర్పిస్తాం పిల్లలకు మనం. ఎందుకు అట్లా అనాలంటే దోషం మనదే అని తెలిస్తే మనం దాన్ని సవరించుకుంటాం. దోషం నాది కాదు వాళ్ళది అన్నాం అనుకోండి, ఇంకా దేవుడు మారాలి, నేనేం మారేది లేదు అక్కడ అనుకుంటాం. సింపుల్గా ఉంటుంది, హాయిగా దేవుడు మారాలి, దేవుడు దయ ఉంటే ఎప్పుడన్నా అవుతుంది. ఇది కాదు, మన హైందవ ధర్మం ఇది నేర్పించట్లేదు. దోషం మనది అని ఎప్పుడైతే గుర్తిస్తామో మనలో పరివర్తన రావడానికి పూర్ణమైన అవకాశం అక్కడ ఉంది. లేకపోతే ఆ ఆపర్చునిటీని మభ్యపెట్టేసామన్నమాట. మనలాగా ఇప్పుడు పెద్దవాళ్ళందరూ అట్లా బతుకుతూ ఉంటారు, మనలో అసలు తప్పులే లేవన్నట్టు, మనం ఏం తప్పు చేయటం లేదన్నట్టు ఒక పాష్ బిల్డప్ జీవితాలు ఉంటాయి అంత. కానీ అవన్నీ సత్యం కాదు. ఇంకొకటి వీడు మొన్న కూడా శనివారం ప్రవచనంలో చెప్పాడు, అంత బయటికంతా చాలా నీట్గా కనిపించే రాక్షసులు ఎక్కడ ఉంటారో తెలుసా మీకు? ఎక్కువగా చైనాలో వుహాన్ సిటీ అప్పుడు చూపించారు కదా కరోనా అప్పుడు, ఎంత భయంకరంగా లేదది. అసలు ఒక జూలో కూడా అట్లా అన్ని ప్రాణులు ఉండవు, అన్ని ఉన్నాయి, అన్ని రకాల ప్రాణులను చూపించారు. వాళ్ళు బతుకుండగానే తినేస్తున్నారు ఆక్టోపస్ని వాటిని. అసలు రాక్షసుడు ఇట్ల కంటే ఇంకెట్లా ఉంటాడు? మన కుంభకర్ణుడు వాళ్ళని కూడా ఇంత చండాలంగా చూపించమేమో మనం పురాణాల్లో. వీళ్ళు వండుకొనన్నా తింటారు, వీళ్ళు బతుకుండగా అది ఆడుతూ ఉంటేనే ప్లేట్లో ఫిష్ని వాటిని ఆక్టోపస్ని కడాయిలో వేసేస్తున్నారు, అట్లాగే తినేస్తున్నారు. ఇంకా రాక్షసత్వం ఎట్లా చూడటానికి ఎట్లా ఉంటారు వాళ్ళు? నీట్గా మేకప్ వేసుకొని
లిప్స్టిక్లో రుద్దేసుకొని అసలు ఏం తెలియనట్టు ఉంటారు. చూస్తేనేమో కుంభకర్ణుళ్ళు, హిరణ్యకశిపులు అందరూ వాళ్ళలోనే ఉంటారు, ఇంకెక్కడ ఉండరు అనిపిస్తుంది. అంటే బయటికి కనిపించేది సత్యం కాదు, గుణం, ప్రవృత్తి. ఆ ప్రవృత్తిని గుర్తించాలి మనం. దాన్ని మార్చుకోవటం కోసమే మనం సాధన చేస్తున్నాం. బయట ఏ నియమాచరణ చేసినా, ఏ డిసిప్లిన్స్ మనం ఫాలో అవుతున్నా సరే, అవన్నీ కూడా మన ప్రవృత్తిని మార్చేవి. అది బాగా గుర్తించాలి ఆధ్యాత్మిక సాధన రంగంలో. ఇవన్నీ రాక్షసత్వానికి దగ్గరగా తీసుకెళ్లే ఒక కల్చర్కి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మనిషి. చూడటానికి మనిషి కాదు. కానీ మన పురాణాల్లో అంటే పౌరాణికంగా చెప్పిన వాటిలో మన సంప్రదాయపు విలువలన్నీ ఎంత గట్టిగా పునాదులతో ఉంటాయంటే, అప్పుడు ఇంకొక డిఫరెన్స్ కూడా, రాక్షసులు కూడా పూర్వం ఉన్న పురాణాల్లో ఉండే రాక్షసులకి ఇప్పుడు రాక్షసత్వం ఉన్న మనుషులకి తేడా ఏమిటంటే, అప్పుడు మంత్రాలతోనే రాక్షసులు కూడా అవుతారు. ఇప్పుడు తపస్సులు చేస్తే రాక్షసులు వరాలను పొందారు. అప్పుడు దైవత్వం కూడా మంత్రాలతోనే వృద్ధి అవుతుంది. రాక్షసుడు కూడా ఆ మంత్రాన్ని వాడుకుంటాడు. కానీ ఇప్పుడు యంత్రాలను వాడుకున్న రాక్షసులం మనం అందరం. యంత్రాలతోనే రాక్షసుడు అవుతాడు, యంత్రాలతోనే మనిషిగా కూడా బ్రతుకుతున్నాడు. అంటే మంత్రము విలువ మన జీవితాల్లో పోయింది. ఎప్పుడైతే మంత్రం అనేది సజీవం, యంత్రం అనేది నిర్జీవమైంది. అది మంత్రం ఏం చేస్తుంది? అభౌతికంగా మనలో ఉన్న కాన్షియస్నెస్ని డెవలప్ చేస్తుంది. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేస్తే మనల్ని రక్షించేది మంత్రం అంటున్నా. ఇప్పుడు మనం అన్ని యంత్రాలతోనే బ్రతికి యంత్రం అయిపోతున్నాడు వీడు. యంత్రం అవ్వటం అంటే రాక్షసత్వం కంటే కూడా దిగజారటం. అంటే దీనికి కాన్షియస్నెస్ లేదు, జడం అవుతాడు వాడు. జడం కదా ఇది. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఏం చేస్తుంది? మైక్ చక్కగా మన నుండి వచ్చే శబ్దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. దీనికి ఏదో చైతన్యం ఉన్నట్టు. దీనికి చైతన్యం ఉందా? పాడాలి లేదు. మన గడియారం ఉంది, గడియారం చక్కగా అది సమయాన్ని చూపిస్తుంది. దానికి చైతన్యం ఉందా? లేదు. దానికి ఏమైనా తెలుసా అది ఏం చేస్తుందో? తెలియదు. అదొక జడ వస్తువు. అట్లాగే యంత్రాలను వాడి వాడి మనిషి కూడా యంత్రం అయిపోతున్నాడు చివరికి. ముందెట్టా ఉన్నది మంత్ర జీవితం ఉండేది. చెడిపోవాలన్న మంత్రాన్ని వాడుకోవాలి, కానీ ఇంకా యంత్రాలు లేవు. అప్పుడు మంత్ర జీవితంతో ఎప్పటికైనా సరే ఎదుగుతాడు వాడు. అంటే అభౌతిక స్థితికి ఎదుగుతాడు. ఇప్పుడు భౌతికంలోనే స్థూల మనిషి అయిపోయాడు. స్థూల బుద్ధి పెరిగిపోయింది మనుషులు. కనుక డిగ్రేడేషన్లో ఇప్పుడు మనం చూస్తే ఒక సృష్టి క్రమాన్ని దుర్వినియోగం చేసుకొని ఎంత పతన స్థితికి వెళ్ళిపోయిందో, ఆ సచ్చిదానంద స్మృతిని నిలుపుకోవలసిన ఆ మనిషి యొక్క బుద్ధి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. దీన్ని పలికించి శంఖాన్ని ఊదుతాడెవరు? హృషికేశుడు. ఎవరైతే తన ఇంద్రియ నిగ్రహాన్ని రుచి చూడగలరో, అసలు ఎప్పుడైనా ఒక్క ఇంద్రియాన్ని నిగ్రహిస్తే తెలుస్తుంది అది ఎంత శక్తియో, లోపల నుండి ఎంత ఆనందం వస్తుందో అప్పుడు తెలుస్తుంది. మనం ప్రయత్నమే చేయలేదనుకోండి, ఇప్పుడు మనం అంటే ఇంద్రియాలను పూర్తిగా నిగ్రహించకుండా బ్రతుకుతున్నారని వీడు అన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, మీకు గప్చుప్ తినాలనిపించింది అనుకోండి, సడన్గా నిగ్రహిస్తారా లేదా? ఇప్పుడు పరిగెత్తికెళ్ళి తిన్నారు కదా, ఇక్కడే కూర్చొని నిగ్రహిస్తున్నారు. ఇది సోషల్ ఎటికసీ, మర్యాద కోసం చేస్తున్న పని, కానీ మీ రసనేంద్రియాన్ని కంట్రోల్ చేయడానికి చేస్తున్న పని కాదు. ఒక సాధకుడు అదే పని ఎట్లా చేస్తాడు? రుచిని పట్టించుకోకుండా దేహానికి ఏం కావాలో అవి మాత్రమే అందించే తిండి తింటాడు. అది ఎట్లా ఉందనేది అవసరమే లేదు అక్కడ. దేహానికి ఏం కావాలి? కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ఫ్యాట్స్, విటమిన్స్, ఇవి కావాలి. దాని భాష అది, ఆ భాషలోనే తింటాడు. కానీ ఇది ఎట్లా ఉంది, దీన్ని వేయించారా, లేకపోతే నూనెలో వేయించారా, పెనం మీద కాల్చారా, షాలో ఫ్రై, డీప్ ఫ్రై, ఓవెన్లో బేక్ చేశారు, ఇవన్నీ వాడికి అక్కర్లేదు. ఎట్లా ఉన్నా సరే ఆ దృష్టితో రసనేంద్రియాన్ని జయించినప్పుడు మనలో ఉన్న తేజస్సు ఏమిటో మనం ఒకసారి దర్శనం చేస్తాం. ఏదైనా అంతే. ఇప్పుడు ఇక్కడ లోకంలో మీరు అంటే తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేస్తారు పిల్లల కోసం. ఇప్పుడు పిల్లలకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చిందని అనుకోండి, ఇలాంటివన్నీ తినకుండా సింపుల్గా వాడు తినేది మనం కూడా తింటే వాడికి ఆ కోరిక ఉండదు. అదెంత ఏ త్యాగం! బయటికి లౌకిక దృష్టితో చేసే త్యాగమే కానీ రసనేంద్రియాన్ని నిగ్రహించే ఆ తేజస్సును దర్శనం చేయలేరు. అక్కడ ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. అటువంటివి ఒకటే కాదు, ఇవే కాదు, ఏవైనా చేయాల్సి వస్తుంది. కానీ అవన్నీ ఎట్లా ఉంటాయి? ఆ తేజస్సును చూపించవు, రుచి చూపించవు. కానీ ఎప్పుడైతే కావాలని ప్రయత్నపూర్వకంగా తన ఇంద్రియాల వల్ల, ఇంద్రియ ప్రలోభం వల్ల నేను చెడిపోతున్నానని తెలుసుకున్న సాధకుడు దీన్ని నిగ్రహిస్తే నా తేజస్సును గుర్తించాలని ఒక్కటైనా చేస్తే అప్పుడు తేజస్సు అర్థమవుతుంది. లేకపోతే ఇట్లా విన్న అర్థం కాదు,
లోకంలో ఎన్ని త్యాగాలు చేసినా అది అర్థం కాదు. ఇది తనను తాను పలికించుకోవటం. శంఖాన్ని ప్రదత్మతు, ధ్మ అంటే ధ్వనింపజేయటం, శబ్దింపజేయటం, తనలో దాన్ని యాక్టివేట్ చేయటం. ఇది ఇక్కడ పాంచజన్యం అనే ఒక శంఖాన్ని పూరించాడంటున్నారు హృషికేశుడు. ఎందుకు? భీష్ముడు, ఆ ద్రోణాచార్యుడు వాళ్ళందరూ శంఖాన్ని ఊదితే ఏమైంది? కలత కలిగింది మన లోపల. ఆ కలత మన మనిషిని షేక్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ ఊదిన తర్వాత శ్లోకంలో ఏముంటుంది? ఇవన్నీ అయితే సఘోషో ధార్తరాష్ట్రానం హృదయాన్ని వ్యధారయత్. ధార్తరాష్ట్ర అంటే ధృతరాష్ట్రపుత్రుల యొక్క హృదయాలకు వ్యధ కలిగిస్తుందట. ఏది? ఈ పాండవ సైన్యంలోని వాళ్ళు ఊదిన మొత్తం అన్ని శంఖాలు కూడా హృదయాన్ని వ్యధ కలిగిస్తాయట. ఇప్పుడు తర్వాత ఏమంటున్నారు? ధనంజయ దేవదత్తం ప్రదత్మతు. ధనంజయుడు అంటే అర్జునుడు అనేది ముఖకు ముఖ అర్థం. ఇప్పుడు ఎట్లాగైతే హృషికేశ శబ్దానికో ధనంజయ శబ్దానికి కూడా ఆ లక్షణాత్మకమైన అర్థం ఉంటుంది. ధనం జయతీతి ధనంజయ అంటే ధనమును జయించిన వాడట. అంటే ధనమును జయించిన వాడంటే డబ్బులు లేకుండా ఉన్నవాడని అర్థం. డబ్బులు సంపాదించడం మానేసిన వాడని అర్థమా? ధనం అంటే మన లాంగ్వేజ్లో డబ్బు. అసలు డబ్బు సృష్టిలో లేని అంశం, మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ చిత్తు కాగితానికి ఏమన్నా విలువ ఉందా? అసలు మనం ఇచ్చిన విలువ కాక రూపాయికి విలువ ఎట్లా నిర్ధారణ చేస్తారండి? రూపాయి విలువ ఎట్లా కడతాం మనం? ధనం అంటే సంపద. సరే, ఈ రూపాయి కాదు, ఈ రూపాయి అసలు మనం విచారణలో తీసుకోవాల్సిన అంశమే కాదు. దాన్ని మొత్తం తీసి పారేయచ్చు. అది మనిషి కనిపెట్టిన కేవలం చిత్తు కాగితం లాంటి చిత్తు కాగితమే అనుకోండి. ధనం లేకుండా మీరు మాత్రం బ్రతుకుతున్నారా అని అనొద్దు. అది వ్యవహారం, అది వేరే విషయం. దానికి వివరణ వేరుగా ఉంటుంది. అంటే ధనమును జయించిన వాడంటే సంపదలతో చెప్పటం లేదు అక్కడ. ధన శబ్దానికి ధివి ప్రీతో ధాతు, ప్రీతిని జయించిన వాడు అని అర్థం. ప్రీతిని జయించటం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే హృషికేశ లక్షణం తనలో ఉంటుందో తాను ప్రీతిని జయిస్తాడు. అంటే ఇంద్రియములకు ఇంద్రియార్థములు ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంద్రియార్థములు బయటివి కాదు. మనకెట్లా కనిపిస్తుంది? ఇప్పుడు రసనేంద్రియానికి రుచి అనేది ఇంద్రియార్థం అనిపిస్తుంది. రుచి అంటే పదార్థపు రుచి కాదు, ఆస్వాదన అనేది లోపలిది. అది తనయందు ప్రీతి. పదార్థం యొక్క ప్రీతి బయటిది. ఇప్పుడు ఈ బయటి దాన్ని ప్రీతిని జయించి తనయందు ప్రీతి ఉన్నవాడు ధనంజయుడు. అంటే శుద్ధమైన సాధకుడు అని అర్థం. ఇక్కడ అర్జునుడు రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎ సాధక. సాధకుడు ఏమైంది? హృషికేశ లక్షణాన్ని నిలుపుకొని ధనంజయుడు అవుతాడు. అంటే ప్రీతిని జయించేస్తాడు. ఏదైతే శబ్దస్పర్శ రూపరస గంధములని బయట మనం ప్రయోగం చేసి వాటిని సాధించటం కోసమే జీవితం అన్నట్లు బ్రతుకుతున్నాము, ఆ ప్రీతిని జయించి ఇప్పుడేమైంది? దాన్ని తనయందు ప్రీతిగా మార్చుకున్నాడు. వైరాగ్య శబ్దానికి కూడా అర్థం అదే. వైరాగ్యం అంటే సన్యాసం తీసుకోవటం అని అర్థం కాదు, విగత రాగం అని అర్థం. రాగం లేకుండుట వైరాగ్యం. ఇప్పుడు ఈ ధనంజయుడు ఏం చేశాడు? దేవదత్తం అనే శంఖాన్ని పూరించాడట. దేవదత్తం అంటే దేవస్య దత్తం, దేవుని నుండి ఇవ్వబడిందని అర్థం. అంటే ఇక్కడ దేవతల నుండి తాను పొందింది. దేవశబ్దానికి మనం ఒక అర్థం చెప్పుకున్నాం, కొంచెం గుర్తుందా? దేవశబ్దానికి 10 అర్థాలతో ఒక ధాతు ఉంది, కానీ దాని తర్వాత చెప్పుకుందామని చెప్పుకొని 2 అర్థాలు చెప్పుకున్నాం. అది ప్రకాశము, ప్రవర్తన. దేవశబ్దానికి అర్థం ఏమిటంటే ప్రకాశము, ప్రవర్తన. అంటే మనం అందరం కూడా ప్రవర్తన చేసే ముందు ప్రవర్తనకు ఒక ప్రకాశం ఉందా లేదా? ఈ ఉపమానం కూడా చెప్పుకున్నాం. ఈ దీపపు కాంతిలో ఈ ప్రవర్తన జరుగుతుంది. అసలు ఏ ప్రవర్తన జరగాలన్నా ఒక కాంతి రూపంలో అది జరుగుతుంది. కాంతి ఉండగా అందులో జరుగుతుంది. ఇప్పుడు మనం టార్చ్ లైట్ వెలిగించామనుకోండి. టార్చ్ లైట్ వెలుగులో ఒక వస్తువు కనిపిస్తుంది. టార్చ్ లైట్ వెలుగులో వస్తువు కనిపిస్తుందా? వస్తువుతో మనం టార్చ్ లైట్ వెలుగును గుర్తిస్తున్నామా? ముందేది వెలుగు.
ఈ టార్చ్ లైట్ యొక్క ప్రకాశంలో మనం వస్తువును గుర్తిస్తున్నాం. వస్తువు ఉండటం వల్ల టార్చ్ లైట్ ప్రకాశం తెలియబడటం లేదు. ఇది బాగా గుర్తించాలి. అంటే ఇప్పుడు మనం మన దృష్టి టార్చ్ లైట్ మీద ఉండాలి కానీ బయట వస్తువు మీద కాదు. దాన్నే ఆత్మబోధుల శంకరాచార్యులు అంటారు, ఆత్మ చైతన్యం ఆశ్రిత్య దేహేంద్రియ మనోధియ స్వకీయార్థేషు వర్ధంతే సూర్యాలోకం యథా జనాః. ఎట్లాగైతే జనులు సూర్యుని యొక్క ప్రకాశంలోనే అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళకే స్వతసిద్ధమైన ప్రకాశం ఉన్నట్టు ఆయనను పట్టించుకోకుండా ఎట్లా తిరుగుతున్నారో, ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆత్మ ప్రకాశమును ఆశ్రయించి ప్రవర్తించి వాటికే స్వతసిద్ధమైన ప్రకాశం ఉన్నట్లుగా నటిస్తున్నాయట. అట్లాగే మనము ఈ ప్రీతిని జయించటం, దేవదత్తం అంటే దేవుని నుండి పొందినది, దేవలక్షణం నుండి పొందినది అని అర్థం. అంటే ఇప్పుడు ప్రకాశముతో మనం ఏదైనా వస్తువును గుర్తిస్తే వస్తువు యొక్క గుర్తింపులో ప్రకాశాన్ని మర్చిపోతే అది దేవదత్తం కాదు. ప్రకాశాన్ని చూడటం వల్ల, అంటే మనం తిరుగుతున్నాం ఈ దేహంతో, అన్నిటినీ చూస్తూ దర్శన తేజస్సును గుర్తించగలగాలి. దృశ్యంలో భ్రాంతిలో పడకూడదు. నా దర్శన తేజస్సు కనిపిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, మనుషుల్ని చూస్తున్నానా, నా దర్శనం నాకు తెలుస్తోందా? దీనికి ఒక మంచి ఉపమానము మఠంలో స్వామివారు ఎప్పటికీ 100 ప్రవచనాల్లో 99 ప్రవచనాల్లో ఆ చెప్పే ఉపమానం ఏమిటంటే, ఇక్కడ కర్ర లేదు, కర్ర ఉందా, ఏదైనా పాయింటర్ ఉందా? ఒకటి చాలు. ఇప్పుడు ఇది నేను పట్టుకున్నాను, మీకేం కనిపిస్తోంది? వీడి చేతిలో ఒక వస్తువు ఉంది, ఇదే కదా మీకు కనిపిస్తుంది. కానీ నాకేం తెలుస్తుంది? నా ఎక్స్పీరియన్స్, అనుభవం ఏమి? పట్టు తెలుస్తుంది. నాకు గ్రిప్ ఉంది, మీకు గ్రిప్ లేదు. మీకు ఇదే కనిపిస్తుంది అంటే బయటి ఒక దృశ్య రూపం మీకు కనిపిస్తుంది. కానీ ఈ ప్రయోగంలో నా దర్శనం ఏమిటి? నా పట్టు నాకు తెలియబడుతుంది. అంటే పట్టు అంటే చైతన్యం. ఆ చైతన్యం యొక్క గ్రిప్పుల ద్వారా చేయి పట్టుకుంది, కానీ చేతికి పక్షవాతం వస్తే ఇది పట్టుకోదు. ఎందుకు? అప్పుడు చైతన్యం ప్రసరించదు కాబట్టి, సెన్స్ ఉండదు కాబట్టి. అంటే ఇప్పుడు ప్రతి మనిషికి అనుభవంలో ప్రతి ఇంద్రియ చేష్టలో తనకు ఇప్పుడు చేతికి పట్టెట్లా తెలిసిందో అప్పుడు కాళ్ళకి ఏం తెలుస్తూ ఉంటుంది? నడక అనేది తెలుస్తూ ఉంటుంది. నడకలో నా నడత ఉంది, నా నడత నాకు తెలిసేది, నడక బయటికి కనిపించేది. మాటలో నా వాగేంద్రియం యొక్క తేజస్సును నేను గుర్తిస్తాను. మీరు మాట మాత్రమే వింటారు, బయటిది శబ్దం మాత్రమే మీకు వినిపిస్తుంది. ఆ భావాన్ని ధారణ చేసి దాన్ని ఒక మాడ్యులేట్ చేసి మీకు ఇవ్వటంలో ఆ తేజస్సు నాకు గుర్తింపబడుతోంది. కన్ను చూస్తుందన్నప్పుడు దృశ్య ప్రపంచం కనిపిస్తుందని మనం అనుకుంటున్నాం, కానీ దర్శన ప్రపంచం లోపల ఉంది. దర్శన తేజస్సు ప్రయోగంతో దృశ్యం కనిపిస్తోంది, కానీ దర్శనం లేకుండా దృశ్యం లేదు కదా. మనం అన్కాన్షియస్గా చూస్తున్నామా, కాన్షియస్గా చూస్తున్నామా? బొమ్మ చూసి కాన్షియస్నెస్ కాదు. సచ్చిదానంద స్మృతి నిలుపుకుంటే కన్ను చూడగలుగుతుంది, లేకపోతే చూడదు. అది దానికి స్వతంత్రం లేదు కాబట్టి. కన్నును పక్కన పెట్టి చూడగలదా? అది ఐతరేయ ఉపనిషత్తు చెప్తుంది. ఒక్కొక్క ఇంద్రియాన్ని పక్కకు తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు చూడగలవా, నువ్వు వాసన చూడగలవా, నువ్వు నడవగలవా? ఏది లేదు. అంటే మన అనుభవం ఏమో మనకు సచ్చిదానంద స్మృతి యొక్క ప్రకాశం ఉంది అక్కడ. ఆ ప్రకాశమే మన అనుభవ స్వరూపం. బయటిది నాటకం, అది ఉండదు తర్వాత. అందుకే యాక్షన్స్ అన్నీ ఏమైనాయి? ఇప్పటిదాకా చేసినవి పోయినాయి. ఎంత చేసాము, బతుకంతా దానితో యాక్షన్, ఏదో ఒక ఇంద్రియంతో యాక్షన్ చేస్తూ బ్రతికిన మనం ఇప్పుడు అవన్నీ ఎక్కడ లేవు, అవి గతం నాస్తి. కానీ మన అనుభవం చైతన్యం గనక చూసి దర్శనం చేస్తుంటే చైతన్యాన్ని గుర్తించిన అనుభవం తనకుంటుంది. ఇది దేవదత్తం. సాధకుడి జీవితం ఎట్లాగంటే బాడీలీ యాక్షన్స్ మీద దృష్టితో కాకుండా హ్యూమన్ యాక్టివిటీతో ఎదగటం. ఇది ఇక్కడ దేవదత్తం అనే శంఖాన్ని ధనంజయుడు, అంటే బయటి దాని మీద ప్రీతిని జయించిన వాడు ఇటువంటి ఒక నాన్ ఫిజికల్ రెల్మ్లో బతుకుతాడు. ఇది నాన్ ఫిజికల్, అభౌతిక జీవితం జీవిస్తున్నాం. భౌతిక జీవితం సత్యం కానే కాదు అన్న సత్యంలో ఎవరు జీవించగలుగుతాడో అతను దేవదత్తం అనే ఒక శంఖాన్ని పూరిస్తే, అది ఇక్కడ అర్జునుడిని పోల్చి మనకు చెప్పారు. ఆ తర్వాత ఈ మిగతా 3 శంఖాలు కూడా ఒక సాధన క్రమాన్ని చూపిస్తున్నాయి అక్కడ. అంటే
సాధకుడు ఏ రకంగా తన భౌతిక జీవిత వ్యవస్థలో ఆ భౌతికమైన సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని ప్రవర్తిస్తాడో అది పంచపాండవుల వివేకాంశం. అది అయినప్పుడు తర్వాత మొత్తం అందరూ ఉన్న వాళ్ళందరివి కూడా వాళ్ళ శంఖాలు ఊదారని చెప్పారు. శంఖాలందరివి కూడా వాళ్ళు ధ్వనింపజేశారు. ఆ ధ్వనింపజేస్తే అప్పుడు ఏమవుతుందంటే కామాదుల రాజుకు వ్యధ పుడుతుందట. ఈ 3 శంఖాలను తర్వాత చెప్పుకుందాం, వీడు గడువు సరిపోదు కాబట్టి వాటిని తీసుకురావట్లేదు వీడు. ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు కామాదుల రాజు అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఎవరు? దుర్యోధనుడు. కాము అంటే మనం కోరిక అనే ప్రసిద్ధమైన ట్రాన్స్లేషన్, కానీ కము కాంతో ధాతు, అది కూడా ప్రకాశమే అంటోంది. ఇప్పుడు ఎట్లాగైతే ఈ దేవ లక్షణానికి ఒక ప్రకాశం ఉందో కోరిక అనేది కూడా ప్రకాశమే అని చెప్తుంది భాష. అసలు సంస్కృత భాష అంత గొప్పగా ఇంకేది ఉండదు, దాని వ్యక్తీకరణలోనే చాలా తత్వం ఇమిడి ఉంటుంది. ఇప్పుడు కోరిక కూడా ప్రకాశమేనట. ఎట్లాంటి ప్రకాశం అంటే లోకంలో ప్రపంచం అంతా ఇంత ఆకర్షణీయంగా ఎందుకు ఉంది మనకు చెప్పండి? కలర్ఫుల్గా ఆకర్షణీయంగా ఉందా లేదా? ఇంత గ్లిటరింగ్ ప్రపంచం ఇది. ఆ గ్లిటర్ అంతా దేని నుండి వస్తుంది? స్వామివారు ఒక మంచి ఉపమానం చెప్తారు. మనం హైవే మీద వెళుతున్నాం, అన్ని ఇట్లా బిల్లలుగా అంటించి ఉంటాయి కదా, వాటికి ఏముంటుంది? రేడియం స్టిక్కరో రేడియం పెయింటో ఉంటుంది కదా. అది మన కార్ హెడ్ లైట్ పడగానే అది ఎట్లా వెలుగుతుంది? లైట్ లాగా ఉంటుంది, అది లైట్ వేసినట్టే ఉంటుంది. మనం వెళుతూ ఉంటే మన హెడ్ లైట్ ఎంత దూరం దాకా ఆ వెలుగు ప్రసరిస్తుందో అంత దూరం అది ఎంత చక్కగా అన్ని లైట్లు పరిచిపెట్టారు అన్నట్టు ఉంటుంది. మనం వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? అదంతా చిమ్మ చీకటి. అంటే దాని గ్లిటర్, దాని ప్రకాశం ఎక్కడి నుండి వచ్చింది? మన నుండి వచ్చింది. అట్లాగే ఈ ప్రపంచం అంతా ఇంత ఆకర్షణీయంగా చాలా గ్లిటరింగ్గా ఉంది అంటే ఆ ప్రకాశం నీది, దానిది కాదు. నువ్వు దేని మీద లైట్ వేస్తే అది వెలుగుతుంది, వేయకపోతే ఇంత సింపుల్ థింగ్. మనకెట్లా ఉంటుందంటే ఇంత బాగుంది, అట్రాక్టివ్గా ఉంది, ఇది వదిలేసి ఇప్పుడు నిగ్రహం అవన్నీ మనకు అవసరమా అనిపిస్తుంది. అంతేనా? మీరందరూ అట్లాగే అనుకుంటుంటారు కదా, ఏమో వీళ్ళు ఎంత చెప్పినా సరే అది వదిలిపెట్టాలనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదు అంటే దాందే లైట్ అనుకుంటున్నారు కాబట్టి. మేము చెప్పేది ఏమిటి? ఆ లైట్ దాన్ని కాదు, నీది. ఒకసారి ఆ లైట్ ఆఫ్ చేయి, నేను హెడ్ లైట్ ఆఫ్ చేయి, తెలిసిపోతుంది, అంత రహస్యం అంతా బట్టబయలవుతుంది. మీకే ఎప్పుడైనా చాలా దుఃఖంగా ఉన్నప్పుడు మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తెచ్చి తినమంటే ఏమంటారు? తీసి నెలకేసి కొడతారా లేదా? ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చి తిను అంటే ఏం చేస్తారు? విసిరి కొడతారా, కొట్టరా? అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇష్టం కదా, చాలా బాగుంటుంది కదా, టెంప్టింగ్ ఉంటుంది కదా, మరి ఆ టెంప్టేషన్ ఏమైంది? ఇప్పుడు మీరు విత్డ్రా చేసుకుంటే ఆ పదార్థంలో అసలు ఏ ఆకర్షణ లేదు. ఆకర్షణ అంటే ఆ స్మృతో కర్షతి, అంటే మీ బుర్రలోకి ఎలికిందన్నమాట అది, అంతేగాని దానికి ఏమీ లేదు. లోకంలో ఏ వస్తువు కానీ పదార్థం కానీ ఏ అట్రాక్షన్ కానీ మిమ్మల్ని రమ్మని పిలవటం లేదు. పిలుస్తుందా? మనం వెళుతున్నాం, వెళ్ళిన తర్వాత మనకి ఏమవుతుంది? మొదట్లో గ్లిట్టరింగ్గా చాలా బాగుంటుంది, తర్వాత ఏమవుతుంది? ఐస్ క్రీమ్ తినేస్తే పుల్ల ఉంటుంది చూసారా, ఆ పుల్లని ఎక్కువసేపు చప్పరిస్తే ఏమవుతుంది? నాలుక నొప్పి పుట్టదు. బబుల్ గమ్ తిన్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఫస్ట్లో తీయగా ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? దవడలు నొప్పి పుడతాయి. అదే ఏం చేస్తారు? తుప్పను ఉమ్మేస్తారు. ఎప్పటికైనా ఉమ్మాల్సిందా కాదా చెప్పండి? ఓపికస్తుడు చాలా ఎక్కువసేపు నవ్వులుతాడు, తర్వాత ఏం చేస్తాడు? ఉమ్మేయాల్సిందే. ప్రతి విషయాన్ని మీరు అట్లాగే కదా, ఏదైతే ఎంత బాగుంది నేను వదిలిపెట్టలేనని మీరు అన్నారో అనుకుంటున్నారో అదంతా వదిలేస్తున్నారా లేదా చెప్పండి? ఏవే వదిలేశారు ఇంతవరకు? ఎన్ని వదిలేశారు? ఏవే వదిలేశారు ఒకసారి చెప్పండి. ఏమైంది? ఏవే వదిలేస్తారు, ఎన్ని వదిలేస్తారు? కౌంట్ ఏమైనా ఉందా? ఆరేనా? అన్నీ అనాలి సింపుల్గా. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్నీ వదిలేశారు, ఒక్కటి కూడా ఉంచుకోలేదు. మీరు ఉంచుకోగలరా? లేదు, ఒక్కటి కూడా ఉంచుకోలేరు. ఉంచుకుంటే ఏమవుతుందంటే నిద్రకు జాగరణ స్థితికి మన మనశ్శాంతిలో తేడా ఉందా లేదా? ఎందుకుందో చెప్పమంటారా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ ఎ హస్బెండ్?
చెప్పండి. హస్బెండ్ అంటే రెస్పాన్సిబిలిటీ, ఇంకా మ్యాన్ అంటే మ్యాన్ ఈజ్ ఎ ఒరిజినల్ బీయింగ్, హస్బెండ్ ఈజ్ మేడ్. అంతేనా? హస్బెండ్ పుట్టేటప్పుడు హస్బెండా కాదు కదా. ఇప్పుడు చెప్పండి, సఫరింగ్ ఎప్పుడైనా హస్బెండ్కి ఉంటుందా మ్యాన్కి ఉంటుందా? హస్బెండ్ కానప్పుడు మీకు ఏమైనా సఫరింగ్ ఉంటుందా? పోనీ బ్రదర్ కానప్పుడు సఫరింగ్ ఉంటుందా? ఏదైనా కానప్పుడు, సన్ మీరు మీ పేరెంట్స్కి సన్ కానప్పుడు మీకు సఫరింగ్ ఉంటుందా? ఆడవాళ్ళకు కూడా వర్తిస్తుంది, ఏదో ఒక పదం తీసుకొని చెప్తున్నా, ఎవరికైనా వర్తిస్తుంది కదా. సఫరింగ్ అంతా దేనివల్ల ఉంటుంది? ఏదో అయినప్పుడు ఉంటుంది. ఏది కానప్పుడు మరి కాకుండా ఉండొచ్చు కదా. దట్ ఈస్ సన్యాస. వాడు ఏది కాదు, అందుకే సుఖంగా ఉంటాడు. మిగిలిన ఒక్క దేహాన్ని తన కాదని తెలుసుకుంటూ హాయిగా బ్రతుకుతూ ఉంటాడు. ఇది సన్యాసం అంటే. ఇప్పుడు సన్యాసం అంటే ఇట్లా కావాలని కాదు, నేను అక్కడ ఉండి కూడా సన్యాసి కావచ్చా లేదా చెప్పండి. అది నిజమని మీరు అనుకుంటే సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. ఎంతసేపు ఆ పాత్రలో ఉంటారో సఫరింగ్ ఉంటుంది. అది వదిలేసిన వెంటనే, అందుకే నిద్ర ఎంత సుఖాన్ని ఇస్తుంది మనిషికి. వాడు ఏది కాదు కాబట్టి అప్పుడు ఈవెన్ అన్కాన్షియస్గా ఉన్నా సరే ముందు పాత్రలన్నిటిని వదిలేస్తాడు కాబట్టి సుఖంగా ఉంటాడు. ఇదే సాధన అంటే. ఇది హాస్యమేం కాదు, మీ జీవితంలో మీరు చెయ్యగలిగిన పని ఇది. అందరూ సన్యాసం తీసుకుంటే చాలా కష్టం, అంత అక్కర్లేదు, ఇప్పుడు తీసుకోవద్దు కూడా. అది అందరూ చేయలేని విషయం, అది ఒక ధీరుడు మాత్రమే చేయగలిగిన విషయం. కానీ మిగతా వాళ్ళు సన్యాసిగా బ్రతకటం అంటే ఐడెంటిఫికేషన్ బయటి వాటితో కాదు, మేడప్ ఐడెంటిఫికేషన్స్ కాదు, ఒరిజినాలిటీతో బ్రతకటం. ఇంత చిన్న దాంట్లో మనకు అర్థం. అసలు సఫరింగ్ అనే సమస్య, వెన్ యు ఆర్ ఎన్ ఎంప్లాయ్ సఫరింగ్ ఉంది అంతే కదా. ఏదైనా సరే ఏదో ఒక పాత్రలో ఉన్నప్పుడే సఫరింగ్ ఉంది, కానీ అది లేనప్పుడు ఏం లేదు. పోనీ మనస్సు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. దేని గురించి ఆలోచిస్తుంది? పాస్ట్ మెమొరీస్ ఉంటాయి, ప్రెజెంట్ ఏమో కంపారిజన్స్ ఉంటాయి, ఫ్యూచర్ ఏమో వర్రీస్ ఉంటాయి. మనసు ఈ మూడే ఆలోచించగలదు. ఇప్పుడు ఈ మూడు స్థితిలోనూ ఆలోచన తీసేయాలంటే మీరు ఏదైనా అవ్వటం ఆపేస్తే మనసుకు ఆలోచించడానికి విషయం ఉంటుందా? మనిషి ఏం ఆలోచిస్తుంటాడు? రెస్పాన్సిబిలిటీ అన్నారు. హస్బెండ్ అంటే రెస్పాన్సిబిలిటీ, ఫాదర్ అంటే రెస్పాన్సిబిలిటీ, ఎంప్లాయ్ అంటే రెస్పాన్సిబిలిటీ కదా. ఈ రెస్పాన్సిబిలిటీ మీదనే ఆలోచనలు ఉంటాయి, కానీ మీరు ఏది కాకపోతే మీ మనసు ఆలోచించడానికి దానికి ఏమైనా విషయం ఉందా, అంశం ఉందా? ఏం లేదా. అదే ధ్యానం అంటే. ఆలోచించకుండా ఉండాలంటే నువ్వేం అవ్వకుండా ఉండాలి. ఆటోమేటిక్గా ఆలోచనలన్నీ ఆగిపోతాయి. నేను ఇది అనుకుంటే నువ్వు ఆలోచించాల్సి వస్తుంది. మనసుకు ఆలోచనలు ఎందుకు ఇంత వెంటబడి వేధిస్తున్నాయంటే నువ్వు ఏదో ఒకటి అయి కూర్చుంటున్నావు మాటికి. అది వదిలేస్తే ప్రశాంతం అయిపోతుంది. ఐడెంటిటీని కాసేపు వదిలేయండి, కావాలంటే దానికి చెప్పండి. నాటకం మొదలైన తర్వాత ఐడెంటిటీని పెట్టుకుంటాను, అప్పుడు నేను ఆలోచిస్తా, అంతవరకు నన్ను ఏమనొద్దు, సైలెంట్ అయిపో. ఇది చేయగలిగితే అది శమింపజేయటం, శంఖాన్ని ఊదటం అంటే ఇది. ఆపేయి ఆలోచనని. ఎందుకు తర్వాత ఎట్లాగో నాటకంలో ఎంటర్ అయిన స్టేజ్ ఎక్కిన తర్వాత అయితే నాటకం ఆడాల్సిందే కదా. స్టేజ్ దిగి ఉండాలి కాసేపు అన్నా. ఆ స్టేజ్ దిగటం అనేది ఎంత మనం ఆ పీరియడ్ని పెంచుకుంటూ వెళ్తామో అప్పుడు మనం ఈ బాడీలీ యాక్టివిటీస్లో ఇండల్జ్ అవ్వటం, ఇన్వాల్వ్ అవ్వటం తగ్గిపోతుంది. అందులో ఉన్నప్పుడు కూడా మనం స్టేజ్ దిగినప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ మనకు ఉంది, ఇప్పుడు అనుభవం ఉంది కదా, ఆ అనుభవాన్ని ఇక్కడ ప్రయోగించుకోగలడు అనమాట. అందుకే దేహధారిగా ఉన్న వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు సన్యాసులు అయి కూడా వాళ్ళు చాలా పని చేసిన వాళ్ళకి అంటుకోవు. ఎందుకు అంటే అది ఊరికే ఉట్టి మాట కాదు. అది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక అభ్యాసం చేశారు. ఏది? ఇవి ఐడెంటిఫికేషన్స్ లేకుండా ఉండటం అనే ఒక అనుభవాన్ని పొంది, అనుభవం అంటే దానితో ఒక సంబంధం లేకుండా తనకి ఏం కలుగుతుందో అది అనుభవం. ఆ అనుభవాన్ని పొంది ఇప్పుడు ఆ అనుభవాన్ని ప్రయోగంలో తీసుకొస్తారు. అప్పుడు మనశ్శాంతిగానే ఉంటుంది. ఏదేమైనా సరే కొంపలు అంటుకునేంత ఏం లేదు. ఈ సృష్టి ఒక నాటకం, ఇది ఇందులో అయ్యేదేముంది, బాగులేదు చెడు లేదు. ఈ స్టేజ్ తీసుకురావటమే శంఖాన్ని ఊదటం అంటే. ఇది సాధన. సాధనలో ఈ 5 పంచ వివేక లక్షణాలు కూడా శంఖాన్ని ఊదుతున్నాయంటే ఒక యుద్ధాన్ని ప్రకటించటం అనేది మన జీవితంలో మనం దర్శనం చేయటానికి. కాబట్టి ఈ 3 తర్వాత 3 ఏమిటో
ఇంకా క్రియాశీలకంగా మనం ఎట్లా చేస్తాం. ఇదేమో సటిల్గా, పాంచజన్యం అనేది ఒక సటిల్ స్టేజ్లో ఊదిన శంఖం. దాన్ని దేవదత్తం అనేది ప్రకాశంలోకి తీసుకొస్తున్నాడు అక్కడ అర్జునుడు. తర్వాత భీముడు వాళ్ళు ఊదిన శంఖం వల్ల ఇంకా బయట వ్యవస్థ అంతా ఎంత స్పష్టంగా నడుస్తుందో అది చెప్తుంది. అదే వచ్చేసారా మనం చెప్పుకుందాం. చెప్పండి. పాంచజన్యం హృషీకేశ, దేవదత్తం ధనంజయ, పౌండ్రం దధ్మౌ మహాశంఖం, భీమకర్మ వృకోదర, అనంత విజయం రాజా, కుంతీపుత్రో యుధిష్ఠిరః, నకులః సహదేవశ్చ, సుఘోష మణిపుష్పకౌ, కాశ్యశ్చ పరమేశ్వాసః, శిఖండీ చ మహారథః, ధృష్టద్యుమ్నో విరాటశ్చ, సాత్యకిశ్చ పరాజితః, ద్రుపదో ద్రౌపదేయాశ్చ, సర్వశః పృథివీపతే, సౌభద్రశ్చ మహాబాహుః, శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్. ఓం తత్ సత్.